వినిపించుకో 2 రోజులు అదే అనుకుంటాను నేను. వెరీ హ్యాపీ. నాన్న చాలా సంతోషం. చాలా అమ్మ మీరంటే భలే ఇష్టమైపోయింది. మళ్ళా యూట్యూబ్ లో అంతా ఏదో చూపిరా, నేను రాత్రి అంతా కొంచెం చూపించిన భలే బాధ అయిపోతా. అంటే ఒకవేళ మీ మదర్ వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళ తల్లి బాధపడుతుంది కదా, బిడ్డ రోడ్లు అంతా అయితే కష్టపడతానని. ఆయన అమ్మవారితో కనెక్ట్ అయి ఉంటాడు కదా ఇంటర్నెట్. అయ్యో 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 స్వామి ఏందిరా రోడ్లంతా తిరుగుతూ ఉంటది, రోడ్లంతా తిరుగుతున్నాడు ఆయన అంటారంటది. మా అందరూ వాడవాడు మనసులో నేను కిషన్ తిట్టుకుంటా ఉంటా. కొన్ని లక్షల మంది హిందువులు మనసులో తిట్టుకొని బయట తిట్టుకోకుండా ఉండేవాళ్ళు అందరి స్వరూపంగా స్వామి పుట్టినాడని చెప్పిన అమ్మ నవ్వుతా ఉంటాయి. అసలు అసలు ఎంత కల్మషం లేని పాలులో అయినా కల్మషం ఉంటుంది నీళ్లు కలిసి. కానీ అమ్మ ఇంకా అసలు మనకి అమ్మతో మీరు చెప్పినట్టే అమ్మలాగే స్వచ్ఛంగా అంటే నేను చెప్పిన దానికి రియాక్ట్ అవ్వడం కావచ్చు, నవ్వడం కావచ్చు, మాకు బోండాలు ఇచ్చి తినమని, మాకు 4 పెట్టి ఆయన ఒకటి తిని అసలు ఆనియన్ గార్లిక్ లేకుండా మీరు తినరని మీకోసం అట్లా వేయించారు. అసలు అసలు చాలా అసలు మేము ఏమంటారు మా లైఫ్లో ఒక అచీవ్మెంట్ అన్నట్టు ఆ రోజు. మీ పుణ్యమా అదొక అసలు పిల్లలు మళ్ళీ చెప్తున్నారు. గురూజీ వాడు మా శిష్యుడు అయితే, గురూజీ అమ్మవారిని చూడడం ఒక ఎత్తు, అసలు మళ్ళీ స్వామివారి దగ్గరికి వచ్చాక ఆ కిక్కు వేరని వాళ్ళు మళ్ళీ తలుచుకుంటా ఉన్నారు. చాలా అద్భుతం నాన్న అసలు నిజంగా రియల్లీ అసలు మర్చిపోలేని ఆనందం, మర్చిపోలేని అనుభూతి. అమ్మవారి ముందు కూర్చోవడం, అమ్మతో మాట్లాడడం, స్వామివారి దగ్గర కీర్తన, అమ్మ దగ్గర కీర్తన, చాలా ఆనందం నాన్న. చాలా చాలా అమ్మడు భలే సంతోషం అయిపోయింది. అమ్మకి మీరంటే భలే ఇష్టం అయిపోయింది అమ్మకి. చాలా సంతోషం. అప్పుడప్పుడు వస్తాను, ఖచ్చితంగా వస్తా. మనం ఇల్లు కాబట్టి 3 నెలలకు ఒకసారి ఒక్క ముక్క లాస్ట్లో చెప్పింది ఒక పెద్ద అచీవ్మెంట్. ఇక్కడ మీకు ఇల్లు ఉంది, ఈ మీ అమ్మ ఇల్లు అంతే. అందరికి చెప్పరు కదా నాన్న. అంతలేదు, అది పక్కనే ఆయన కూడా ఇంకోటి కూడా ఉన్నాడు. అది చాలా అర్థాలు వస్తుంది, సరిగ్గా వేస్తారు అమ్మ. తెలీదా అమ్మకి? తెలీదా అమ్మకి? తెలీదా? అమ్మకి తెలుసుగా. కానీ ఏదో మన ధర్మము అంతేనా? కానీ లేని అన్నట్టుగా ఉంటారు అంతే. అది కూడా దయ అంతే. మళ్ళీ నన్ను అడిగారు, స్వామి మరి ఇలా తిరుగుతున్నారు, మీకు ఇలాగా తిరగడానికి ఎక్స్పెన్స్ అదే అవుతుంది కదా, ఎలాగ మరి ఏం చేస్తున్నారు అని అడిగారు. అలా నవ్వుతూ తీయగా నెమ్మదిగా. అంటే నేను అన్నాను, అమ్మా నాకు ఆ చింత ఏమీ లేదు, ఆయన నడిపిస్తున్నాడు, నేను నడుస్తున్నాను, నాకు తర్వాత ఏమిటి బెంగ లేదమ్మా అన్నాను. ఎవరికో సైగ చేశారు, పిలిచారు, ఏదో తెమ్మన్నారు, ఆ కవర్ తెచ్చారు, మంచి శాలువా కప్పారు, ఆ కవర్ ఇచ్చారు, ప్రసాదాలు ఇచ్చారు. నిన్న అమ్మ ఇచ్చిన తాడు నేను కట్టుకుని మా చెల్లికి ఇచ్చి కట్టించుకుని ఓ చెల్లాయికి కట్టాను అనమాట. నేను నెల్లూరులో ఆ తాడు చేతుకుంది నాకు ఇప్పుడు. చాలా సంతోషం, ఆనందో బ్రహ్మణ. నేను ఖచ్చితంగా నేను తిరుపతి వచ్చాక, అంటే ఇప్పుడు యాత్రలో ఉన్నాం, బయలుదేరాము, వరంగల్ అది దాటాము, అంటే అయోధ్య అది వెళ్తున్నాం, ఆ కాశీకి. స్వామి కాశీ, అయోధ్య, ద్వారకా, సోమనాథ్, నర్మదా పుష్కరాలకు వెళ్తున్నాం అన్నాను కదా. ఇదా ఒక 1500 మంది ఉంటారు. ఈ ఒక రమేష్ అయ్యంగార్ అని వారు మనకు చాలా కావాల్సిన వారు హైదరాబాద్ లో ఉంటారు. ఈ చాలా బోగీలు ఇవి 10-14 బోగీలు ఉన్నాయి, ఒక 1000 మంది అన్నా ఉంటారు. సో పోయిన అక్టోబర్లో ఒక యాత్రకి వెళ్ళాం, దీనికి రావాలి అని ముందే చెప్పారు, మాట ఇచ్చాను. రేపు 11వ తారీఖు మళ్ళీ తిరిగి వస్తా. స్వామి నాకు ఇంకొక అనిపించింది స్వామి, రాధా మనోహర్ దాస్ మన ఛానల్ ఉంది కదా లేకుండా, అలాగే తప్పనిసరి అప్లోడ్. ప్లస్ ఇంకోటి అంటే మీది ఆఫీషియల్, మీది ఎక్స్క్లూజివ్ స్పిరిచువల్ ఒక ఛానల్ స్వామి.
ఆ, దాంట్లో ఈ తిట్లు ఈ క్రిస్టియానిటీ సంబంధం లేకుండా ఓన్లీ ప్యూర్. స్పిరిచువల్. ఓకే 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 ఓకే. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ఈ ఛానల్ అట్టే ఉండింది స్వామి. అలాగే అలాగే. మా అభిప్రాయం ఏంటంటే రాధా మనోహర్ దాస్ స్పిరిచువల్ అని పెట్టి ఈ గోవిందనామం ఈ పాట ఇట్లా వివరణ ఒక్కొక్క థాట్ ఇట్లా డిఫరెంట్ గా ఇట్లా చేస్తే బాగుండేమో నా మనసు. కాదు కాదు, కరెక్టే. మేము అయితే మీరు ఎలాగ చెప్పారు, మొన్న రాముల వారి ప్రతిష్ఠ అయింది కదా ఎక్కడ మన అయోధ్యలో, అయినప్పుడు వాయిస్ ఆఫ్ ఆర్ఎండి అని ఒకటి మొదలు పెట్టాం. అందులో ఇలాంటివే వేస్తున్నాం. మీరు ఎలాగ చెప్పారు కాబట్టి ఆర్ఎండి స్పిరిచువల్. ఆర్ఎండి స్పిరిచువల్ అంతదా బాగుందిగా, భలే ఉంది స్వామి. ఓన్లీ స్పిరిచువల్ అంతే. అంటే మన మేధావులందరూ ఈ చాగంటి వీళ్ళు స్పీచ్లు ఇది ఎట్లా దద్దం రామనామం చెప్పి పార్వతీదేవి శివుడు అంటే ఇష్టం కాబట్టి మరి అవును మనం ఇస్కాన్ రోజులు కొన్ని బ్రేక్ చేసి కొట్టి తోసేది స్వామి మిమ్మల్ని పెట్టుకొని. ఆ విషయం ఫస్ట్ చేయలేండి. అన్ని కులాలకి మన ధర్మము మన పూజ. సంతోషం నాన్న. నేను ఇంకా కాదు, నేను అక్కడ కూడా అమ్మతో కూడా చెప్పాను, అక్కడ వాళ్ళతో చెప్పాను. కళ్యాణ అంటే భగవద్గీతలో 6వ అధ్యాయంలో 40వ శ్లోకంలో ఉంటుంది. స్వామి చెప్తారు, నహి కశ్చిత్ కళ్యాణ అంటే అర్జున, మంచి చేయువాడు చెడు చేత ఎన్నడూ జయించబడడు అంటారు. కాబట్టి నీ పేరే శుభం నాన్న, నీ పేరే శుభం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. నాన్న చాలా సంతోషం. హరే కృష్ణ నాన్న, హరే కృష్ణ. ఏది అవసరం ఉన్నా నాకు వాయిస్ మెసేజ్ పెట్టినా చాలు. అలాగే నాన్న. వాయిస్ మెసేజ్ ఫోన్ ఎమర్జెన్సీ ట్రైన్ ఏదన్నా ఎమర్జెన్సీ విజయవాడ నుంచి ఇట్లా ట్రావెల్ చేయాలనుకోండి, ఎమర్జెన్సీ నాకు చెప్పండి. డైరెక్టర్ తిరుపతి మా బంధువులే ఆయన. నాన్న మీకు ఎమర్జెన్సీ ట్రైన్ టికెట్ అట్లా కావాలంటే నాకు చెప్పండి. తప్పనిసరిగా నాన్న. మీ ట్రావెలింగ్ అంతా మీ ఆ సేవలంతా మీకు నేను చేసుకుంటాను. అయ్యో సంతోషంగా నాన్న. నమస్కారం. హరే కృష్ణ. సంతోషం నాన్న. హరే కృష్ణ. మేడం పరమానందం అయిపోయినారు. ఇచ్చే కొద్దిగా అచ్చా ఆవిడ కలిసారా సునీత్ గారు? వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు. వచ్చి ఇట్లా స్వామి మాలించ పరిగెత్తి మళ్ళీ ఆటోలు వచ్చి వచ్చి తీసుకెళ్ళారు. వాళ్ళు చాలా సంతోషం. పోన్లే నాన్న, ఈసారి వచ్చినప్పుడు మనం పిలుద్దాం నాన్న. అదే సంతోషం నాన్న. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే